మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇప్పటికీ ఎప్పటికీ మన సంస్కృతి యొక్క బలమైన పునాదులు కలిగిన గొప్ప రాజభవనం మైసూర్ ప్యాలెస్ ని చూడబోతున్నాం. వరాహ బుకింగ్ కౌంటర్, సౌత్ గేట్. అండ్ మీరు ఇక్కడ ప్రైజెస్ చూడొచ్చు. అడల్ట్స్ కి అయితే 120, కిడ్స్ కి అయితే 70 రూపీస్, స్టూడెంట్స్ కి అయితే డిస్కౌంట్ కింద 50 రూపీస్ అనమాట. ఇక సౌండ్ అండ్ లైట్ షో విషయానికి వస్తే నేను మళ్ళీ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత 6:30కి రావాలి కదా, ఆ డీటెయిల్స్ అప్పుడు తెలుసుకుందాం. అక్కడ మీరు చూస్తున్న సౌత్ గేట్ నుంచి ప్యాలెస్ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ లోనే మనకు చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ ప్యాలెస్ ని వీళ్ళు దేవాలయంగా భావిస్తారు కాబట్టి ఇన్సైడ్ చెప్పల్స్ నాట్ అలౌడ్. సో ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎంట్రీ అయినా ఎగ్జిట్ అయినా సౌత్ గేట్, ఒక్కొక్కసారి నార్త్ గేట్ నుంచి కూడా ఎగ్జిట్ ఉంటుంది. సో మైసూర్ అంటే శాండల్ ఫేమస్ కదా, సోప్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడ మనకు ఎంట్రన్స్ లోనే చిన్న షాప్ ఉంటుంది శాండల్ సంబంధించి. 480. సో మనకి ఏదైనా శాండిల్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే సోప్స్, అగరబత్తి, శాండిల్ సంబంధించినవన్నీ కూడా మనకు ఇక్కడ ఎంట్రన్స్లోనే చెప్పుల స్టాండ్ పక్కనే ఉంటాయి. ఒరిజినల్ ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో సిటీ సెంటర్లో ఉన్న ఈ ప్యాలెస్ని 1912లో నిర్మించారు. 15 ఇయర్స్ పట్టింది ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో మన ఇండియాలో ఎక్కువ మంది విజిట్ చేసిన ప్యాలెస్ ఏదైనా ఉంటే ఇదే మైసూర్ ప్యాలెస్. సో ఈ ప్యాలెస్ టోటల్ విస్తీర్ణం అయితే 72 acres, బట్ ప్యాలెస్ మాత్రం 4 ఎకరాల్లో ఉంది. సో ప్యాలెస్ ఎంట్రీ, లోపలికి వచ్చేసాం. సో మనకు ప్యాలెస్లోకి ఎంటర్ అవుతానే చాముండేశ్వరి అమ్మవారు, పంచలోహాలతో చేసిన చాముండేశ్వరి అమ్మవారు మీకు అందరికీ తెలిసిందే కదా, మన వడియార్ల ఇలవేల్పు. ఇక్కడ రోజు పూజలు కూడా చేస్తారు. పక్కనే ఉన్న ఈ చెక్క భవనం చూడండి, 200 years బ్యాక్. ప్రజెంట్ ఉన్న ఈ ప్యాలెస్ కట్టకముందు ఇదే ఉన్నిందంట. ఒకసారి పెళ్ళిలో ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇది మొత్తం కాలిపోయింది. ఆ తర్వాత ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ప్యాలెస్ నిర్మించారు 1897లో. 1912కి కంప్లీట్ అయింది, అది ఇక్కడ మెన్షన్ చేశారు. 15 years పట్టింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, వైట్ ఇటాలియన్ మార్బుల్తో తయారు చేసిన విగ్రహాలు బ్రిటిష్ వాళ్ళు ఈ రాజుగారికి గిఫ్ట్ ఇచ్చారంట. సో ఇక్కడ మీరు చూస్తున్నది వీణా గణేష్ మండపం. డిఫరెంట్ కలర్ మిర్రర్స్ తయారు చేశారనమాట. రాజస్థాన్ మార్బల్స్తో తయారు చేసిన మన హిందూ దేవుళ్ళని ఇక్కడ చూడొచ్చు. ట్వంటీ 25% మాత్రమే మనకు విజిటర్స్ కలవు అనమాట. మిగిలిన 75% రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. అండ్ దసరా రోజు మాత్రం ఫుల్ యాక్సెస్ ఉంటుందంట. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం దసరా పండుగ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఏనుగు తలలు నిజమైనవి. 1955లో ఇక్కడ రాజు వేటాడి వధించిన ఏనుగులు అనమాట. వాటిని ఫ్రెష్ చేసి కెమికల్స్తో అలాగే మంబిఫికేషన్ చేశారనమాట. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్స్ నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీస్తారు కదా, వాటిని కలర్గా వేశారు. 13 years 6 మంది పెయింటర్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా అప్పట్లో వారి జీవన విధానాన్ని మన ముందు కళ్ళకు కట్టినట్లు సజీవ సాక్ష్యాలుగా మనకు నిలిచాయి. ఇవేమీ ఊహాజనితమైనవి అయితే కాదు. సో ఈ ఫోటోలో మీరు ప్యాలెస్ బ్యాండ్ని చూడొచ్చు. సో ఇవంతా రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్. సో ఈ రాయల్ ఫ్యామిలీకి రాణి వాణి విలాస సన్నిధాన కెంపన్న జమ్మనియ వారు ఎర్లీ ఏజ్లోనే తన భర్త చనిపోయారు. 5 మంది పిల్లల్ని వదిలేసి వాళ్ళని పెద్ద చేస్తూ ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. చాలా స్ట్రాంగ్ లీడ్ అని చెప్తున్నారు ఈమెని. సో చీరను చూడండి, ఇక్కడ 16 గజాలు, కాళ్ళు కూడా కనిపించేవి కాదంట అప్పట్లో. అన్ని ఫొటోస్లోనూ ఇలాగనే ఉంటే అప్పట్లో ఇలాగనే ఉండేవాళ్ళంట చీరలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. కాళ్ళు ఎక్కడ కనిపించలేదు చూడండి అన్ని ఫొటోస్లో. రాజు ఓడియార్ని మర్చిపోయాను చూడండి. ఈ రాజుగారే ఈ ప్యాలెస్ని కట్టించింది. చిన్ననాటి ఫోటో. ఇక్కడ చూడండి, ఉపనయన ఆఫ్ జై చామరాజ ఓడియార్.
నైస్ కదా. రాయల్ ఫ్యామిలీస్ కృష్ణరాజ ఒడియార్ 4 అండ్ పెయింటెడ్ బై రవివర్మ. వావ్, రవివర్మ. క్వీన్ అలెగ్జాండర్ అండ్ కింగ్ ఎడ్వర్డ్. Caskets, invitations, mementos, duckbills received by the royals while touring in neighboring districts. వీటిలోనే ఏమన్నా రాజువారికి చెప్పాలంటే ఈ క్యాస్కెట్స్లో మెసేజ్ పెట్టి రాజువారికి ఇచ్చేవాళ్ళు. దసరా సంబరాలు ఎలా ఉంటాయో ఈ చిత్రాలు చూపించారు. సో చాలా విషయాలు ఇక్కడ చిత్రీకరణ జరిగింది. నాకు వీలైనంత వరకు చూపిస్తున్నాను అంతే. సో ఇది చూడండి, రాయల్ వెడ్డింగ్ హాల్ ప్యాలెస్లోని ఇది హైలైట్. 110 సంవత్సరాల ముందు కట్టారంటే ఇది. ప్రజెంట్ ఈ ప్యాలెస్లో ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. సో ఈ పిల్లర్స్ చూస్తున్నారు కదా, ఇవి సిమెంట్తో నిర్మించారనుకున్నారు, కాదు, ఐరన్, క్యాస్ట్ ఐరన్ అనంట. ఎన్ని సంవత్సరాలైనా తుప్పు పట్టదంట ఈ ఐరన్. ఈ ఫ్లోర్ సెరామిక్ టైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. ఈ క్యాస్ట్ ఐరన్ అనేది వచ్చేసి స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట. ఈ శాండ్ లేయర్ ఏదైతే ఉందో ఇది జకోస్లోవా నుంచి తెప్పించారంట. ఈ టైల్స్కే చాలా ఖర్చు అయిందనేసి అంటున్నారు. సో చాముండి అమ్మవారి ఆలయం చూడవచ్చు ఈ పెయింటింగ్లో. మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చాముండి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, సీ లెవెల్ నుంచి 3480 ఫీట్ హైట్లో ఉంటుంది. అప్పట్లో ఎలా ఉందో చూడండి. మీరు ఇక్కడ బుల్లక్ కార్ట్ని చూడొచ్చు. ఇవన్నీ కూడా రియల్వే. ఆ రియల్ ఎండ్స్ బ్లాక్ అండ్ వైట్ని పెయింటింగ్ వేస్తారు. అలాగా చూస్తూ వెళ్తే చాలానే ఉన్నాయి ఇక్కడ. ప్రతి పెయింటింగ్ కింద అయితే డీటెయిల్స్ ఉంటాయి. స్టాండర్డ్స్ ఆఫ్ హిస్ హైనెస్ బాడీ గార్డ్స్, గన్ కెనన్స్ విత్ క్యారేజెస్. సో మనకు ప్రతి ఫోటో కింద డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో సెయింట్ ఫిలోమినాస్ చర్చ్. ఈ చర్చ్ని 1940లో కృష్ణరాజ్ ఒడియార్ గారు నిర్మించారు. సింగిల్ మ్యాన్ ఆన్ ఎలిఫెంట్, కుంకి ఎలిఫెంట్. బర్మా టేక్తో చేసిన ఈ తలుపులను చూడండి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొత్త వాటిలో ఎలా మెరుస్తున్నాయో. శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రొసెషన్ చూడొచ్చు, ఊరేగింపుని చూడొచ్చు మీరు. ఈ డోర్స్ అన్నీ కూడా బర్మా టేక్తో చేసినవి, 200 ఇయర్స్ ముందువి. సో చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో. సిల్వర్ చైర్స్ రూమ్, సిల్వర్ చైర్స్. సో ఇది చైర్ రూమ్. ఎవరైనా డిగ్నరీస్ పెద్దవాళ్ళు వచ్చి ప్యాలెస్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాడే చైర్స్. అండ్ ఇక్కడ కార్వింగ్స్ చూడండి. సో పైన సీలింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. టేక్ వుడ్తో కార్వింగ్స్, టేక్ వుడ్ కార్వింగ్స్ చూడండి. 3D కార్వింగ్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ 3D కార్వింగ్. డ్రెస్సింగ్ టేబుల్ చూడొచ్చు. సరస్వతీదేవి, గణేష్ టేక్ వుడ్తో చేసినట్టు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ గమనించారా, 200 ఇయర్స్ అవుతున్న ఈ ప్యాలెస్ వీళ్ళు చేసే మెయింటెనెన్స్ వల్ల, ఎప్పటికప్పుడు రెనోవేట్ చేయడం వల్ల ఫ్రెష్గా కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ ఖాళీ స్థలం కనిపిస్తుంది కదా ప్యాలెస్ మధ్యలో. దసరా టైంలో ఇక్కడ మొత్తం ఇసుక పోసి కుస్తీ పోటీలు నిర్వహిస్తారంట. సో గెలిచిన వాళ్ళకి రాజుగారు బహుమతులు ఇస్తారంట. కృష్ణరాజ ఒడియార్ 24వ మైసూర్ మహారాజు. 1894 నుంచి 1940 వరకు తనే రాజుగా ఉన్నారు. కృష్ణరాజు ఒడియార్ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాచ్యూ. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎలక్ట్రిసిటీని కూడా మైసూర్కి తీసుకురావడం కానీ, ఇండస్ట్రియల్గా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని సంస్థలను ఆయన కట్టించారనమాట. పెయింటింగ్స్ కూడా చూడొచ్చు. అవి ఏంటి అనేసి మనం దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. సో ఇక్కడ వరకే మనకు పర్మిషన్ ఉంది. సో అమ్మవారి చాలా పెయింటింగ్స్ అయితే లోపల ఉన్నాయి. బట్
మనకు యాక్సెస్ లేదు. పోలీస్ వాళ్ళు కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. కరిగేటి కలవో నిజంగానే కలవో అనుమానం తీర్చే ఇదంతా కూడా దర్బార్ హాలు. ఇక్కడ సీటింగ్ చూస్తున్నారు కదా, ఇది లెఫ్ట్ సైడు. పండగ సందర్భాల్లో కానీ ఏదైనా అకేసినప్పుడు కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులు కావచ్చు, రాజులు కావచ్చు, రాజులైతే రైట్ సైడ్ అక్కడ కూర్చుంటారు, అండ్ రాణులైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు. అండ్ మీరు పైన పరదాలు చూస్తున్నారు కదా, ఈ పరదాల్లో ఇక్కడ రాజవంశానికి చెందిన వాళ్ళు లేడీస్ ఇక్కడ కూర్చుంటారంట. సో ఇక్కడ నేను నిలబడుకున్నాను కదా, ఇక్కడ పరదా వేశారు, ఇక్కడ రాజుగారు కూర్చునేవాళ్ళంట. చూడండి రాజుగారి వ్యూ అయితే ఎంత క్లియర్గా ఉందో. అండ్ రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ముఖ్యమైన వాళ్ళు, ఈ రాజ్యంలోని మినిస్టర్స్ ఉంటారు కదా, రాజుగారి మినిస్టర్స్, వాళ్ళు ఇక్కడ కూర్చునేవాళ్ళు అనమాట. సో మీకు తెలిసింది కదా, ఈస్ట్ ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ పేరు జయమార్తాండ. ఇక్కడ మొత్తం 26 టెంపుల్స్ ఉన్నాయంట. సో ఇక్కడి నుంచి రాజుగారు అన్ని ఈవెంట్స్ని చూసేవాళ్ళు. సో ఇక్కడ ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి సిటీలో 5 కిలోమీటర్ల దూరం వరకు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తారంట. అండ్ మీరు పైన సీలింగ్స్ చూడండి, మొత్తం చాముండి అమ్మవారు. సో ఈ దర్బార్ హాలు రూఫ్స్ చూడండి, అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. సో మన ఇండియాలో ఇలాంటి పెయింటింగ్స్ అయితే చాలా అరుదని చెప్పాలి. రోమ్ లాంటి నగరాల్లో ఇలాంటి పెయింటింగ్స్ చూడొచ్చు మనము. సో పబ్లిక్ దర్బార్ హాల్ గురించి ఇక్కడ క్లుప్తంగా ఇచ్చారు చూడండి. ప్రజలకు మహారాజా దర్శనమిచ్చే హాల్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఉన్న వాల్స్ అన్నీ కూడా చాముండేశ్వరి దేవి యొక్క వివిధ రూపాలతో అలంకరించబడ్డాయి. అండ్ అలాగే విష్ణువు యొక్క దశావతారాలు అండ్ సైన్స్ ఆఫ్ ద జోడియాక్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫిరంగుల్లో చాలా వరకు పనిచేస్తాయంట. దసరా టైంలో ఇవి ఏవైతే పనిచేస్తాయో వాటిని ఒక్కసారి ఫైర్ చేస్తారంట. చూడండి, ఇవి ఆడియన్స్ హాల్లో మొత్తం 42 పిల్లర్స్ ఉన్నాయి. ఏదో ఒక సెట్టింగ్ లాగా కలర్ఫుల్గా, సమ్మోహనంగా, చూడ చక్కగా, ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చరు. అమ్మవారి రూపాలంతా వివిధ రూపాలు, చాముండేశ్వరి అమ్మవారి రూపాలు పెయింటింగ్స్ చూడవచ్చు మనం ఇక్కడ. ఇంతకుముందు అక్కడ స్టార్టింగ్లో అనుకున్నాం కదా, శ్రీ రాజరాజేశ్వరి. సో ఇలాగ అమ్మవారి పెయింటింగ్స్ చూడండి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. దర్బార్ లిఫ్ట్, ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో ఏర్పాటు చేసిన మాన్యువల్ లిఫ్ట్ ఇది. సో అది పబ్లిక్ దర్బార్ హాలు. అక్కడి నుంచి మనం ఇప్పుడు ప్రైవేట్ దర్బార్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి, ఇంద్రభవనం లాగా ఉంది. సో దసరా టైంలో రాజుగారు ఇక్కడ పూజలు చేస్తారంట. పైన కార్వింగ్స్ చూడండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ప్రైవేట్ దర్బార్ హాల్. ఇక్కడ మీరు చూస్తున్నది బంగారు అంబారి. దసరా రోజున చాముండేశ్వరి అమ్మవారిని ఇందులోనే ఊరేగిస్తారు. ఈ మొత్తం అంబారీ వెయిట్ వచ్చేసి 750 కిలోలు. ఈ అంబారీ వుడ్కే గోల్డ్ ప్లేటింగ్ వేశారు. మొత్తం 80 కేజెస్ గోల్డ్ యూజ్ చేశారనమాట. సో అక్కడికి ఏలుగుగా అలంకరించి దసరా టైంలో అలంకరించి చూసారు కదా. సో ఇది ఎగ్జిట్. శ్రీ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్, శ్రీ ఖండదత్త నరసింహరాజు ఒడియార్ 1953-2013. ఇక్కడ హిస్టారికల్ టెంపుల్ కూడా చూడవచ్చు. హిస్టారికల్ శ్రీ లక్ష్మీ రమణ స్వామి టెంపుల్ 1499 కన్స్ట్రక్షన్ చేసింది. అలాగే ఇక్కడ ఈవీ వెహికల్స్ ఉన్నాయి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. మొత్తం ప్యాలెస్ అంతా ఒక రౌండ్ వేసుకొస్తారు. సో 10 to 15 మినిట్స్ అంతే ఆ ఈవీ డ్రైవ్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సౌత్ గేట్ నుంచినే స్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలిసిందే ప్యాలెస్ ఎంట్రన్స్ సౌత్ గేట్. సౌత్ గేట్ నుంచి ఈ వెహికల్స్
స్టార్ట్ 50 రూపీస్. సో ఇక్కడ స్టాపింగ్ అనమాట. ఈ వెహికల్ ఇక్కడ స్టాప్ చేశారు ఫోటో పాయింట్ అనేసి. ఫోటో సెషన్ అయిపోయింది, మా వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది. 5:30కి అంతా ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ 6:30కి టికెట్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఈస్ట్ గేటు జయ మార్తాండ, ఎంత బాగుంది, బ్యూటిఫుల్ వ్యూ. మైసూర్ విజిట్ చేయడానికి వచ్చిన చాలామందికి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ ఈస్ట్ గేటే అనుకుంటారు, కాకపోతే సౌత్ అని చాలామందికి తెలియదు. సో గుర్తుపెట్టుకోండి, సౌత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఒక్కొక్కసారి నార్త్, నైట్ టైం అయితే నార్త్ కూడా ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. నార్త్ గేట్ జయరామ. నేనేమనుకున్నానంటే ఈ మైసూర్ ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం పడుతుంది అనేసి అనుకున్నాను, కాకపోతే నేను ఎంట్రీ అయింది 2:30, ఎగ్జిట్ 4, అంతా 1.5 hour. నేను స్లోగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ డీటెయిల్గా చూసుకుంటూ రావడానికి. ఇది చూస్తున్నారు కదా నార్త్ గేట్ జయరామ. కాకపోతే ప్యాలెస్లో విజిట్ చేయడం వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే, సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా నార్త్ సైడ్ రాజ కుటుంబీకులు ఆ ద్వారం నుంచినే రాకపోకలు సాగిస్తారంట. సో ప్రజెంట్ ఇప్పటికీ ఈ కోటలోనే ఉన్నారు రాజ కుటుంబీకులు, కాబట్టి మనకు 25% మాత్రమే చూడడానికి అనుమతి. సో నేను ఇక్కడ ప్యాలెస్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, మన సంస్కృతి ఎంత బలంగా ఈ నేలపైన పెన వేసుకుపోయింది, ఎంత బలంగా ఉందని చాలా గర్వపడుతున్నాను నిజంగా. మైసూర్లో మన సంస్కృతి యొక్క మూలాలు కానీ ఆ ఎసెన్స్ అనేది మనం ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. సో సౌత్ సైడ్ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడే రాకపోకలు ఎక్కువ సాగుతాయి కాబట్టి షాప్స్ ఉన్నాయి ఇక్కడ సౌత్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మన ఈవీ జర్నీ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ లైట్ అండ్ సౌండ్ షోలో కలుద్దాం. గుడ్ ఈవినింగ్ గైస్, మళ్ళీ సేమ్ కౌంటర్ సౌత్ సైడ్ 6:30కే కౌంటర్ ఓపెన్ చేశారు. ఇక్కడ మనకు సోమ మంగళ బుధ ఈ 3 రోజులు కన్నడలో ఉంటుంది షో. అదే మనకు గురు శుక్ర శనివారం ఇంగ్లీష్లో ఉంటుంది. సండే రోజు నో సౌండ్ అండ్ లేజర్ షో, ఆ రోజు ఫ్రీ ఎంట్రీ అనమాట. మండే టు వెడ్నెస్డే 100 రూపీస్ ఎంట్రీ టికెట్, పిల్లలకైతే 40 రూపీస్. అదే థర్స్డే టు ఫ్రైడే ఇంగ్లీష్ షోకి అయితే 120 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్. ప్రైస్లో వేరియేషన్ ఉంది, చూస్తున్నారు కదా. ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తా అంటాడు, ఇంకో చోట క్యాష్ తీసుకోడు, ఇంకో కార్డు పేమెంట్లు అయితే వెరీ లీస్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో మైసూర్కి వచ్చే వాళ్ళ మాది ఇది మైండ్లో పెట్టుకోండి. మీ దగ్గర 3 పేమెంట్స్ సిద్ధంగా పెట్టుకోవడం మంచిది. ఎక్కడ ఎవరు ఏది అడుగుతారు, కొందరు క్యాష్ యాక్సెప్ట్ చేయరు, కొందరు ఆన్లైన్ యాక్సెప్ట్ చేయరు, కార్డులు అయితే సరి. ఫ్రెండ్స్ టైం అయితే 7 అవుతుంది, ఒక్క లైట్ మాత్రం వేశారు. అదే సండే రోజు అయితే ఈ పాటికి మొత్తం బంగారు వర్ణంతో దగ మెరిసిపోయేది. ఇక్కడ జాతర వాతావరణం అయితే ఉండేది. సో ఇక్కడ సీటింగ్ మనకు ఆపోజిట్లోనే మనం కూర్చొని ఈ లేజర్ షో తిలకించడానికి ఏర్పాట్లు అయితే ఉన్నాయి, కానీ ఇదేదో పొరపాటు పంచేట్గానే ఉంది. నేనైతే మైండ్లో గోల్కొండ, రెడ్ ఫోర్ట్, నేను ఇప్పటి వరకు 2 సౌండ్ అండ్ లేజర్ షోస్ చూశాను. మన దేశంలో ఉన్న హిస్టారిక్ ప్లేసెస్లో ఏవైతే ఈ సౌండ్ అండ్ లైట్ షో ఉన్నాయో అవన్నీ కూడా 1 year బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ అప్గ్రేడ్ చేసింది. సౌండ్ పరంగా, పిక్చర్ పరంగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేశారు. సో ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసినప్పుడు నేను చూశాను అనమాట. అసలు మనం ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో కూర్చొని అమితాబ్ బచ్చన్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే చరిత్రలోకి తీసుకెళ్ళి మనల్ని అక్కడ కూర్చొని పెట్టేశారా, మన ముందే జరుగుతుందా అన్నట్లు అంత ఫీలింగ్ అయితే వచ్చింది. బేసిక్గా నాకు హిస్టరీ అంటే ఎక్కువ, బట్ ఇక్కడ చూస్తుంటే ప్యాలెస్ పెద్దదిగా ఉండడం వల్ల ప్రొజెక్షన్కి ఏమన్నా అది అనుకూలించక, అంటే ఫీజబిలిటీ లేక ఏమో ఆ ఉన్న నార్మల్ లైట్స్ని అప్పుడప్పుడు ఆ మ్యూజిక్ని బట్టి అలా గ్లో చేస్తున్నారు. ఇంకొస్తుంది నేను మైండ్లో అదే పెట్టుకొని వెళ్ళాను. 7 నుంచి చూస్తున్నా వెనక పోనీ ఆడియో సిస్టమ్ అన్నా బాగుందా అంటే ఆడియో సిస్టమ్ కూడా గరగర, ఇది ఓల్డ్ సిస్టము. నేనైతే కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా ఇంత పెద్ద ప్యాలెస్, ఇంత సిటీ సెంటర్, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బేస్ మైసూర్ సెంటర్, మైసూర్ ప్యాలెస్ వెనక సైడ్ వెళ్తే ఒక 4-5 ప్లేసెస్ పక్కన వచ్చేసి మన స్వామి సచ్చిదానంద ప్లస్ జగన్మోహన్, అలాగ 2 ప్లేస్లు స్ట్రైట్కి వెళ్తే చాముండి అమ్మవారు, మైసూర్ జూ, లలితా ప్యాలెస్, స్నో షెల్ మ్యూజియము. సో ఇదంతా సెంటర్. మళ్ళీ ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే కేఎస్ఆర్టీసీ, దానికి ఆపోజిట్లోనే ప్రైవేటు. వాళ్ళు అసలు సిటీ అయితే అమేజింగ్. అసలు రియల్లీ ఐ లవ్ దిస్ సిటీ. అండ్ మన కల్చర్ అయితే ఉట్టి పడుతుందన్నమాట. రోడ్లు అయితే విశాలంగా ఉన్నాయి, ఎక్కడ ఫ్లైఓవర్ లేదు, ట్రాఫిక్ జామ్ అనేది లేదు. నేను ఏదైనా ఈ ట్రిప్లో డిసప్పాయింట్మెంట్ అయ్యాను అంటే ఈ ఒక్క షో మాత్రమే. బట్ నాది కూడా తప్పనిది, ఎందుకంటే ఇక్కడ ఫీజిబిలిటీ లేదేమో.
ఇంత పెద్ద ప్యాలెస్ పైన ప్రొజెక్ట్ చేయాలంటే కూడా కష్టమేమో అని నేను అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇక మన హైదరాబాద్ గోల్కొండలో చూడాలి, దన్ దన్ అని ఆ బేస్ వాయిస్తో తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజెస్లోనూ అబ్బా ఎంత బాగుంటుందంటే. నేను 2 టైమ్స్ వెళ్ళాను. రెడ్ ఫోర్ట్లో నేను ఢిల్లీలో చూసినప్పుడు ఫస్ట్ డే వెళ్ళాను, మళ్ళీ సెకండ్ డే వెళ్ళాను. ఇక్కడ గోల్కొండలో కూడా కొత్తగా ఎక్విప్మెంట్ లాంచ్ చేసినప్పుడు 2 టైమ్స్ వెళ్ళి చూశాను. సో దానివల్ల ఏమో నాకు డిసప్పాయింట్మెంట్ అయ్యుండొచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇలా కూర్చోగలను 45 మినిట్స్ అని అనుకుంటే దీన్ని ప్రిఫర్ చేయండి. లేదంటే మీరు 7:30, 7:40కి అట్లా లోపలికి ఎంట్రీ అయ్యారనుకోండి, ఈ షో అయిపోగానే లైట్స్ వేసేస్తారు. ఒక 10-15 నిమిషాలు మాత్రం చూసుకోవచ్చు. అదే సండే అయితే ఈ షో ఉండదు కాబట్టి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది కాబట్టి మీరు లోపలికి రాగానే ఆ దేదీప్యమానంగా అసలు స్వర్ణకాంతులు వెదజల్లుతూ మొత్తం అంతా జాతర వాతావరణం ఉంటుంది. చుట్టూ టెంపుల్స్లో కానీ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ నేను మైసూర్ ట్రిప్లో నేను అదే వీడియో పెట్టాను. మీరు ఎవరైనా మిస్ అయింటే ఇప్పుడు ఐకార్డ్స్లో ఆ లింక్ ఇస్తాను, ప్లీజ్ అది ఒక్కసారి వాచ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్, అండ్ ప్లీజ్ డూ subscribe my channel. Thank you so much.